నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు గురువు గారు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి వారాహి నవరాత్రుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. నమస్కారం గురువు గారు. గురువు గారు, ఇప్పుడు వారాహి నవరాత్రులు అంటేనే 9 రోజులు. కానీ ఈ 9 రోజులు కేటాయించలేని వాళ్ళు మేము చివరి 3 రోజులు చేసుకోవచ్చా అండి? ఒకవేళ చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి? విశేషమైన పలహారాలు ఏమైనా పెట్టాలా, లేకుంటే విశేషమైన పూజలు ఏమైనా నిర్వహించుకుంటే సరిపోతుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మరి అలాంటి వారికి చివరి 3 రోజుల్లో ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అంటారు? మీకు ఎవరైనా ఫలానా ఇప్పుడు ఈ ఛానలే ఉంది ఉదాహరణకి, ఛానల్ కి రోజుకి ఇంత అడ్వర్టైజ్మెంట్ స్ట్రిప్ వేయడానికి రోజుకి ఇంత ఛార్జెస్ అండి అని అన్నప్పుడు మీకు ఎవరైనా ఏమంటే రోజు ఇంత కాదు ఆఖరి 3 రోజులు మేము డబ్బులు ఇస్తాం అని అంటే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? 9 days వేయడానికి ప్రిఫర్ చేస్తారా, ఆఖరి 3 రోజులు ప్రిఫర్ చేస్తారు? 9 days వేస్తేనే అమౌంట్ ఇస్తామని అంటాం. ఒక 6 రోజులు ఎక్కువ వస్తాయి కదా. ఇక్కడ ఏంటంటే కొంతమందికి కుదరలేదు, ఏదో మధ్యలో కొంత ప్రాబ్లం వచ్చింది, హెల్త్ పరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళకి బయట మనకి మెన్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, అది కానీ లేకపోతే ఎవరో గతించారు, తద్వారా ఆ రోజులు అక్కడి వరకు అయిపోతున్నాయి, అది వేరు. ఏదో ఊరు వెళ్ళవలసి వచ్చింది అక్కడికి అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో, అలాంటి సందర్భాలలో మనకి వెసులుబాటు కల్పించారు. అంతేగాని అలా ఆఖరి 3 రోజులు చేద్దాం అనేది కాదు. ఓకే, కుదిరినప్పుడు కూడా చేయకపోతే అది మనకి ఎగ్జామ్స్ మనకి 6 or 7 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ రాస్తాం, కానీ 1-2 సబ్జెక్ట్స్ రాస్తే పాస్ చేయడం అవును కదా. అట్లాగే మనం ఏంటంటే బద్ధకంతో మానేస్తే మీరు ఆ 3 రోజులు చేసినా కూడా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ 6 రోజులు బద్ధకంతో ఆపేశారు కదా. వీలైనంత మట్టుకు భక్తి శ్రద్ధలతో ఆ 9 రోజులు 9 రాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. అంటే గౌప్యంగా చేసుకోవడమా అంటే కాదు, అక్కడ ఆర్భాటం చేయకుండా అందులో రహస్యమైనటువంటి శక్తి దాగుంది అని చెప్పడం గుప్త నవరాత్రులు అంటే. ఆ నవరాత్రుల్లో రహస్య శక్తి మీకు ప్రసరితం అవుతున్నటువంటి రోజులు. గుప్త 3 రోజులు అనలేదుగా, గుప్త త్రిరాత్రులు అనుకుంటే మీరు అనుకోవాలి. నవరాత్రులు గుప్తం అని చెప్తుంటే మళ్ళీ మీరు 3 రోజులు తీసుకోవడం ఏంటి? సరే, ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ సందర్భాల్లో అలా ఉన్నప్పుడు అప్పుడు ఇంకా తప్పదు. ఎందుకు మరి మొదటి 3 రోజులు చెప్పొచ్చు కదా, లేదా మధ్యలో 3 రోజులు చెప్పొచ్చు కదా, ఆఖరి 3 రోజులు ఎందుకు చెప్తారు అంటే, దీనికి మనకి దేవీ భాగవతంలో అమ్మవారి చాలా స్వయంగా చెప్పింది ఏంటంటే, ఎవరైతే నన్ను ఫలానా తిథుల్లో ప్రార్థిస్తారో, అంటే ఎవరు ఏమేమి చతుర్దశి, అష్టమి, నవమి, ముఖ్యంగా ఆఖరి 3 రోజుల్లో అష్టమి నవమి కలుస్తాయి. ఈ అష్టమి నవమి తిథుల్లో ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధిస్తే అష్టమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది అంటే, అష్టమి తిథికి ఆ రోజు ఎవరైతే అమ్మవారిని ప్రార్థిస్తారో నిత్యాదేవత, నిత్యాతిథి, నిత్య అనే ఒక తిథి ఉంటుంది. అది శుక్లపక్ష అష్టమి కానీ కృష్ణపక్ష అష్టమి కానీ ఆ నిత్యాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నిత్యాదేవి అనుగ్రహం కలిగితే ఏంటి అంటే, అష్టమి రోజు తిథి రాజు మీరు గమనిస్తే చంద్రుడు హాఫ్ మూన్ గా ఉంటాడు. మనకి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇవన్నీ శుక్లపక్షంలో ఒక దేవతలు ఉంటాయి, కృష్ణపక్షంలో ఒక దేవతలు ఉంటారు, కానీ అష్టమికి మాత్రం ఒకటే దేవత, నిత్యాదేవి. ఆ నిత్యాదేవి అనుగ్రహం కలిగితే జరిగేది ఏంటంటే, పనులు త్వరగా ముందుకు కదులుతాయి. ఎందుకు కదులుతాయండి, ఆవిడికి చేస్తాయంటే, మనకు అసలు పనులు ఎందుకు అవుతాయి అంటే, మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ అక్కడ అడ్డుపడుతూ ఉంటుంది. ఏదో రూపంలో, మనకు బద్ధకం రూపంలో కావచ్చు, మన అవతల వాళ్ళకు మాట చెప్పి మనం ఇద్దరం కలిసి చేద్దామని వాడికి ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు, ఏదో ఒక కారణం చేత మనం చూడండి ఒక్కోసారి ఏదైనా పని చేద్దామంటే ఏదో ఆటంకం జరుగుతుంది. ఆ రకంగా నిత్యాదేవి యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడ దోషం అనేటువంటి తొలగుతుంది. అందుకని ఆఖరి 3 రోజులు చేయండి అనుకుంటున్నాను. అయితే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆఖరి 3 రోజులైనా నవరాత్రులు చేసినప్పుడైనా సరే భక్తి ప్రధానం. అంటే అక్కడ దేవత ఉంది, ఆ దేవతను నేను ఎలా పూజ చేస్తున్నాను, అక్కడ దేవత ఉంది అనే స్పృహతో. ఇప్పుడు మీరున్నారు మాట్లాడడానికి వేరే ఉంటుంది, మీరు లేరు అన్నప్పుడు నేను యాక్టింగ్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది, అంతే కదా. కానీ ఎలా అయితే మనం ఉదాహరణకి 2 గదుల్లో తల్లి కూతురు ఉన్నారు, పిలిచింది అమ్మాయి అమ్మ అని, ఏ కాన్ఫిడెన్స్ తో పిలుస్తుంది? అక్కడ అమ్మ ఉందనే భావంతో పిలుస్తుంది. లేకపోతే లేదు కదా, నేను ఎట్లా పిలిస్తే ఎట్లా పడుతుంది అనే ఫీలింగ్ వస్తుంది కదా.
అంటే ఉంది అనేటువంటిది ఎంత సత్యమో పక్క రూమ్ లో మీ మదర్ ఫాదర్ ఎవరు ఉంటే ఉమ్, అలాగే అమ్మవారు మన మన మాంసనేత్రానికి కనబడదు కానీ ఖచ్చితంగా అమ్మవారు మనం పూజలో కూర్చోగానే అక్కడికి వస్తుంది. ఉమ్, మీరు చేసేటువంటి ఉపచారాలు ఎంత భక్తిగా చేస్తున్నారు, అన్ని షోడశోపచారాలు చేయొచ్చు, పంచోపచారాలు చేసుకుంటారు. పంచోపచారాలు అంటే గంధము, పుష్పము, ఉమ్, ధూపము, దీపము, నైవేద్యం. షోడశోపచారాలు అంటే కొంచెం ఎక్కువ ఉంటాయి, 64 ఉపచారాలు కూడా చేస్తారు. ఉమ్, మీరు ఎన్ని ఉపచారాలు చేస్తున్నారు ముఖ్యంగా ఓ దీపం వెలిగిస్తున్నారు చాలా భక్తిగా. ఎలా అంటే ఒక పాప ఇంట్లో చదువుకుంటుంది, కరెంటు పోయింది, మనం ఒక లైట్ పెట్టేటప్పుడు ఎట్లా పెడతాం, ఉమ్, తనకు కరెక్ట్ ఉందా లేదా అంటే అక్కడ ఉందనే ఫీలింగ్ తో పెడతాం. అవును. లేదా ఒక అన్నం తినిపిస్తున్నాం, నైవేద్యాన్ని అలా పెట్టాలి. ధూపం, దీపం, ఒక ధూపం వేస్తున్నాం అంటే ఇప్పుడు చూడండి మనం ఒక సెంట్ కొట్టుకుంటాం, అవును. అబ్బా ఇది బాగుందా బాలేదా. ఉమ్, అట్లాగే ధూపం కూడా ఏంటంటే అబ్బాయి మంచి సువాసన కలిగినవి తేవాలి, మంచి పుష్పాలు ఇవ్వాలి. ఒక నిజంగా ఒక మనిషికి ఇంట్లో పిల్లలకు కావచ్చు, తల్లికి కావచ్చు, లేకపోతే బాగా ఇష్టమైన వాళ్ళకి కావచ్చు, మన రామాయణంలో ఉంటుంది అంటే అది కల్పితంగానే నిజంగా ఏమి ఆవిడ ఉమ్, టేస్ట్ యూస్ ఏం పెట్టలేదు, కొన్ని జరిగాయి అట్లాగా. ఉమ్, అంటే ఏంటి అక్కడ భక్తి ప్రదర్శన. ఉమ్. సరే, Taste ఇప్పుడు ఉన్నది చాలా మంది చూపించాలి. చాలా రకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు, అనవసరమైన వాటికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు ఆదాయాన్ని. అవును. ఇలాంటి పూజల సమయానికి వచ్చేసరికి పూల దగ్గర లేకపోతే పెట్టే పలహారాల దగ్గర బేరాలు ఆడటము, లేకపోతే ఇంత అయితే సరిపోతుంది, ఇంత తక్కువ చాలు అంటూ ఇలాంటి వాటిలో చాలా పొదుపుగా చేస్తూ కొనడము లేకుంటే పూజించడము చేస్తూ ఉంటారు. మరి ఇలా చేయడం వల్ల ఫలితం ఇక్కడ వస్తుందంటారా? 2 కారణాలమ్మా. ఉమ్, అంటే డబ్బు లేక పొదుపు చేయడం ఇస్ డిఫరెంట్. ఉమ్, అప్పు చేయకుండా ఉన్న దాంట్లోనే చేసుకుంటున్నప్పుడు ఏం ఇబ్బంది ఉండదు. కానీ ధనం ఉండి ఉమ్, ఇప్పుడు ఎందుకులే ఈ పూజకి పూలు అవసరమా, ఉమ్, కాబట్టి నేను ఏదో అక్షింతలే పూలు అనుకునేసేస్తాను, డబ్బులుండి కూడా లేకపోతే వేరు. ఉమ్, లేకపోతే ప్రత్యామ్నాయంగా మనం అక్షింతలనే వేసి పువ్వులు అంటాం, అక్షింతలే వేసి రకరకాలుగా ఉమ్, వాడతారు. అవును. కానీ ఎప్పుడు కూడా ధనం ఉంచుకొని గనక నువ్వు పిసినారితనాన్ని దేవత దగ్గర చూపిస్తే నీకు ఓకే ఇలాగే బ్రతుకనేటువంటి అక్కడి నుంచి ఉమ్, అటువంటి ఆశీర్వాదం అనేటువంటిది వస్తుంది. ఉమ్, కాబట్టి ఎప్పుడు కూడా దేవత దగ్గర అని కాదు, ఎవరికైనా మనం మన రిలేటివ్స్ ఏదో గిఫ్ట్ ఇస్తున్నాం, ఉమ్, హార్ట్ఫుల్ గా బ్రతకగలగాలి, హార్ట్ఫుల్ గా ఉండగలగాలి మనిషి. ఉమ్, ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే కేవలం దేవత అంటే మనం ఏదో పూజ చేసే పటం దగ్గరే కాకుండా మన అవును. చుట్టూ ఉండే ప్రతి మనిషిలోని ఉమ్, ఆ దేవత ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ప్రతిదీ కూడా దేవత కనెక్టివిటీ లేకుండా ఏం చేయలేరు మీరు. ఉమ్, ప్రతిదీ కనెక్టివిటీ ఉంటుంది, కాకపోతే మనకు తెలియక ఒక అజ్ఞానంలో బ్రతుకుతూ ఉంటాం. అవును సార్. సార్, ఇప్పుడు పలహారం ఏం పెట్టాలంటారు? మీరు చెప్పారు 3 రోజులు చెయ్యండి, కుదరని వాళ్ళు తప్పనిసరిగా అన్నారు. మరి ఇలాంటి రోజులు స్పెషల్ గా ఏమైనా పలహారాలు పట్టిస్తే సరిపోద్దంటారా, లేకుంటే ఎప్పుడు పెట్టినట్టు నార్మల్ గా పెట్టుకోవచ్చు అంటారా? అంటే వారాహి అమ్మవారు తామసిక సంబంధించిన ఉమ్, దేవత రూపం అంటారు. ఉమ్, తామసిక రూపాలకి కొన్ని ప్రదేశాల్లో మందు మాంసం కూడా పెడతారు, ఓకే. మద్యము మాంసం కూడా పెడతారు. అయితే మనకి అంత అది తినేవాళ్ళు అది తాగే వాళ్ళు అది పెడతారు, ఉమ్, వామాచారము కౌలాచార పద్ధతులు. కానీ మీరేం పెట్టాలి అంటే తాటి బెల్లముతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా పెట్టొచ్చు. ఓకే. మాంసంతో సమానం గారెలు, ఉమ్, మినప గారెలు పెట్టవచ్చు. ఉమ్, ఉమ్. ఇవి 2 పెడితే సరిపోతుంది అంటారు. సరే. ఓకే. ఏ టైంలో మంచిది అంటారు గురుగారు? అంటే ఈ 3 రోజులు కూడా పూజించుకోవడానికి ఏ సమయం మంచిది? ఎప్పుడు కూడా అమ్మ మనకి ఆ పేరులోనే ఉంచండి, అవును. గుప్త నవరాత్రులు. ఉమ్, గుప్త నవరాత్రులు అంటే రాత్రిపూట అంతే కదా. ఉమ్. సో రాత్రిపూట మనకి అంటే రాత్రి 7 దాటిన 7 తర్వాత దాకా. ఇంకొంతమంది బాగా తీవ్ర సాధన చేసేవాళ్ళు నైట్ 9 10 స్టార్ట్ చేసి 1-2 వరకు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు ఏ రోజు మంచిది, అలాగే దాంతో పాటుగా 3 రోజుల్లో ఎటువంటి పూజలు నిర్వహించాలి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీనాథ్.